మనకు కావలసిన వనరులు, లక్ష్మి అంటే సంపదే కాదు, కావలసిన అన్ని రకాలైనటువంటి వనరులు మనకు కావాలి. కాబట్టి మనిషికి ఇవన్నీ కూడా లక్ష్మి వల్లనే, విష్ణు వల్లనే, స్థితికారకుడు వల్లనే సాధ్యమవుతుంది. అందుకని ఈ మంత్రాన్ని కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, ప్రసీద ప్రసీద అంటే అనుగ్రహించు, నాకు ఈ చక్రాలని వికసింపచెయ్యి, వీటిని అనుసంధానం చెయ్యి, సమత్వం కలిగించు. అంటే ఈ చక్రాల్లో మనకి బ్యాలెన్స్ ఉండాలండి. అందుకని మన చక్రాల్లో, గ్లాండ్స్లో ఈ బ్యాలెన్స్ తప్పితేనే, 1 మిల్లీగ్రామ్ తేడా వస్తేనే మనకి ఈ రోగాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ మహాలక్ష్మి మంత్ర సాధన కేవలం మనకి ఐహికమైనటువంటి ధనము, వస్తు సంపద ఇవే కాకుండా మన దేహంలోని చక్ర శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ చక్రాలని, షట్ చక్రాలను ఎలా శుద్ధి చేసుకోవాలి అన్నదానికి రామకృష్ణ మాస్టర్ గారు ఒక అనుసంధానం ఇచ్చారు. ఏంటంటే 2 సార్లు గాయత్రి మంత్రాన్ని, 2 మాలలు గాయత్రి మంత్రాన్ని, 5 మాలలు మహాలక్ష్మి మంత్రాన్ని గనక ఎవరైతే 40 రోజులు ఆచరిస్తారో వాళ్ళకి చక్రశుద్ధి జరుగుతుంది అని చెప్పారు.